brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం మరో 5-6 నెలల్లో పట్టలేకపోతోంది. కాచిపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. రైల్ కోచ్ల నుండి ఇంజన్ల వరకు ఉత్పత్తి చేసే ఈ మెగా యూనిట్ ఇండియన్ రైల్వేస్ కి కాదు ఓరుగల్లుకు కూడా గేమ్ చేంజర్ గా మారనుంది. దీని టెక్నికల్ డీటెయిల్స్ మీద గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి వారధి లాంటిది కాజీపేట రైల్వే జంక్షన్. ఈ వారధికే సారథి లాంటి మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తుది మెరుగులు దిద్దుకుంటోంది. కాజీపేట జంక్షన్ కు సమీపంలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. అయితే 165 ఎకరాల వైశాల్యంలో కాజీపేట జంక్షన్ పక్కనే అయోధ్యపురం దగ్గర కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు శ్రమిస్తున్నారు. 716 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చకచకా పరుగులు పెడుతున్నాయి. ఈ మెగా ఫ్యాక్టరీలో రైల్ కోచ్లు, వ్యాగన్లు, మెట్రో రైళ్ల బోగీతో పాటు రైల్ ఇంజన్లు కూడా తయారు చేస్తారు. ఇండియన్ రైల్వే అవసరాలను బట్టి మరిన్ని రకాల ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేసేందుకు దీన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో మెయిన్ షాప్ అనేది గుండెకాయ లాంటిది. 4 బేల ద్వారా కోచ్ల ఉత్పత్తి నుంచి ఫైనల్ ఫినిష్డ్ ప్రొడక్ట్ దాకా తయారీ పనులు జరుగుతాయి. బే1 లో సెల్ షాప్ ఉంటుంది. దీనిలో ప్రధానంగా రైలు బోగి బాడీని తయారు చేస్తారు. మెయిన్ షాప్ లో పనులు ఏ దశలో ఉన్నాయి? మెయిన్ షాప్ లో ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వహిస్తున్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? 3D నమూనాలలో వాళ్ళు దీని గురించి వివరించారు. అయితే బే1 లో జరిగే ప్రధాన పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతమే ఇది మెయిన్ షాప్. ఇందులో మొత్తం 4 బేలు ఉంటాయి. సో ఇక్కడే కోచ్ల తయారీ ఉంటుంది. ప్రాజెక్ట్లో మెయిన్ షాప్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో 4 బేలు ఉంటాయి. బే1, బే2, బే3, బే4. మెయిన్గా బే1 వచ్చేసేసి షెల్ షాప్. షెల్ షాప్ అంటే బోగి యొక్క బాడీ మొత్తం ఇక్కడే వెల్డింగ్ కానీ మొత్తం ఇక్కడ దీంట్లో బే1లో ప్రిపేర్ అవుతుంది. ఇక బే2లో ఫర్నిషింగ్ షాప్ ఉంటుంది. బే3లో కోచ్ కు వీల్స్ ను అమర్స్తారు. ఇక బే4 దాకా వివిధ దశల్లో పనులు ఎలా జరుగుతాయో నిపుణులు వివరించారు. తర్వాత ఫర్నిషింగ్ షాప్ అని బే2 వచ్చేసి ఫర్నిషింగ్ షాప్. ఇక్కడ బోగికి లైటింగ్కి సంబంధించిన లైటింగ్ కానీ ఫిట్మెంట్స్ కానీ మొత్తం దీంట్లో అవుతాయి. బే3 వచ్చేసేసి బోగి షాప్. బోగి అంటే ఈ బోగికి ఉన్న ఏదైతే రైల్ బోగి కింద బాటంలో వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ వీల్స్ ఫిట్మెంట్ చేయడం కానీ, వీల్ ఏదైనా సరే బెండ్ ఉన్నా వాటిని అలైన్మెంట్ చేయడం కానీ, వాటికి ఇంకా ఏదైనా చిన్న చిన్న చొట్టులున్నా బెండ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసేది బే3. దీన్ని బోగి షాప్ అంటారు. తర్వాత బే4కి వచ్చేసేపటికి మిషనరీ మొత్తం ఏదైతే మిషనరీ ఫౌండేషన్స్ ఉంటాయో మిషనరీ పూరా అంటే మిషనరీ మొత్తం వచ్చేసేసి బే4లో ఉంటాయి. వీటీఎల్ అని చెప్పేసి, ఏటీఎల్ అని, వీల్ ప్రెస్, మిషనరీ ఫౌండేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి, రిపేర్ అయినాయి, ఆ తర్వాత పెయింట్ వేసుకున్నాయి. ఆ తర్వాత ఓవెన్లోకి వెళ్ళి ఓవెన్లో డ్రై అయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా రిపేర్స్ ఏమన్నా ఉన్నాయా అని అనేసి ఈ టెస్ట్ షాప్లో చెక్ చేస్తారు. ఈ టెస్ట్ షాప్లో చెక్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత ఈ టెస్ట్ షాప్ల నుంచి ఈ ట్రాక్లు ఏ అయితే అవుట్గా ఉంటాయో ఈ ట్రాక్ల మీద నుంచి బోగి బయటకు వచ్చేస్తుంది. ఉద్యోగులు కూడా ఖచ్చితంగా తమ డ్రీమ్ నెరవేరబోతుందని చెప్పి ఆనందంతో మురిసిపోతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.